మనకిక్కడ ఎట్లయితే వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, లేకపోతే కనుక ఇతరత్ర పనులకి మనుషులు దొరకట్లేదు, అది దొరక్కపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇతర బీహార్ నుంచినో ఇంకో చోట నుంచి ఎట్లయితే తీసుకొస్తున్నామో అదే తరహా వాతావరణం ఏది నార్త్ ఇండియాలో బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చుకుని పనిచేస్తున్నారు వాళ్ళు. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఏ స్థాయిలో తయారైపోయిందంటే, ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సంపూర్ణంగా వచ్చింది. ఆ మధ్యన మళ్ళీ శివసేన ఎన్సీ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు నడిచింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడిచి ఆ తర్వాత మళ్ళీ షిండే యువతలకు వచ్చాక కదా. కానీ ఆ టైంలో నిరంతర సంక్షోభాలతో ఇంకోటి షిండే ఎంతసేపటికి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎట్లాగా, ఉద్ధవ్ ఠాక్రే రాజకీయం ఎట్లాగా, ఇది చూసుకోవడమే సరిపోయింది 5 ఏళ్ళు కూడా, ఆ 2 ఏళ్ళు కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికి సంపూర్ణ మెజార్టీ తోడడం, ఫడ్నవీస్ సీఎం కావడంతో ఈ బంగ్లాదేశ్ని తరిమేసే కార్యక్రమం పెడతంటే దాంట్లో భాగంగా తాజాగా ముంబై పోలీసులు ఇలాంటి వాటిట్లో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక ఇల్లీగల్ బంగ్లాదేశీ మహిళ ముంబైలో ఉందని గుర్తించి ఒక టీముని పంపించారు ఇంటికి. పంపిస్తే అక్కడికి వెళ్ళాక షాక్ అవ్వడం ఎంత అయింది ఏంటంటే, 4 ఉన్నారు అక్కడ బంగ్లాదేశీలు. ఒక మనిషిని ఐడెంటిఫై చేస్తే వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి వచ్చిన వాళ్ళు నిదానంగా ఒక్కొక్కళ్ళు 5-6 ఇండియాకి తీసుకొచ్చుకున్నారు, వాళ్ళందరూ ఉంటున్నారు. ఇది ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి. మరి వీళ్ళ ద్వారా ఎలాంటి పరిస్థితి, వీళ్ళందరినీ పంపించడం సాధ్యమా కాదా అన్నదే చర్చ.